రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని రామాపురం గ్రామ రైతు వేదికలో రైతు రుణమాఫీ నిధులు విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. ఇందిరమ్మ రాజ్యంలో రైతులు పేద ప్రజల అభివృద్ధి లక్ష్యమన్నారు జూపల్లి. రైతు వేదిక నుంచి బస్టాండ్ వరకు ఎద్దుల బండితో ర్యాలీ నిర్వహించారు. మంత్రి జూపల్లి జిల్లా కలెక్టర్ ఎడ్ల బండిపై ర్యాలీగా వచ్చారు. రైతులు, గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు బాణసంచ కాల్చి స్వీట్లు పంచుకున్నారు. జ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రం. 10 సంవత్సరాల గత ప్రభుత్వ పరిపాలన తర్వాత ధనిక రాష్ట్రం పోయి అప్పుల రాష్ట్రమైంది. ఈ లెక్కలతో సహా చెప్తా ఉన్నాం. 2014 సంవత్సరం జూన్ 2వ తారీఖున ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆనాడు 70 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, 70 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఆనాడు రాష్ట్ర అప్పు 70,000 కోట్లు. ఈ 10 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి పరిపాలన అయినటువంటి అప్పు 70,000 కోట్ల నుంచి 8 లక్షల కోట్లు పోయింది. 8 లక్షల కోట్లు అప్పు చేసి సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సి వస్తాం. అంటే రూపాయి పెట్టి కాదు, అందరికీ తక్కువ కడితేనే 10% లెక్కేస్తేనే సంవత్సరానికి 60,000 కోట్లు వడ్డీ. అంటే నెలకు 5,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తాం. అంటే పరిపాలన ఎంత గొప్పగా చేసినామని గొప్పగా చెప్పుకున్నారో ఆ గొప్పతనం యొక్క దులతనం ఈ లెక్క ద్వారా స్పష్టంగా కనపడతాం. 6 గ్యారెంటీలో రైతు డిక్లరేషన్ ఒకటి, అంటే ఈ రుణమాఫీ ఒకటి. 2 లక్షల రూపాయల వరకు రైతాంగం ఎంత అప్పులు తీసుకున్నారో అది కూడా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో, అంటే 2018 నుంచి గడిచిన 5 సంవత్సరాలు అప్పు తీసుకున్నారో వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది. ఆనాడు వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు ప్రకటించిన తర్వాత శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం, సరే ప్రజలు కూడా మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఇతర కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన మాటలు ప్రజలు కూడా మరి విశ్వసించి కాంగ్రెస్ పార్టీకి